ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తిని శిక్షించాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో జస్టిస్ ఫర్ ఖమ్మం గర్ల్ అంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సమాజంలో మహిళలపై బాలికలపై ఎన్నో అగత్యాలు జరుగుతున్నా ప్రభుత్వ పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చిన్నారికి న్యాయం, నిందితుడికి కఠిన శిక్ష విధించి బాలిక కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించడంతో పాటు బాలిక హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉండి భారతమాత ముద్దుబిడ్డలమై ఉండి మన భారత మహిళలకి అన్యాయం జరుగుతుండడం ఇది చాలా అన్యాయం. ఎక్కడున్నారో రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ప్రభుత్వం కానీ ఎవరు స్పందించకపోవడం ఇది చాలా బాధాకరము. మన మహిళలకి మన పిల్లలకి కనీసం మహిళలు ఇంటికొకరు బయటకు వచ్చినా ఈరోజు చాలామంది వచ్చి ఉండేవాళ్ళు. ఎందుకు ఎవరు స్పందించట్లేరు అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ ఇది మన భారతదేశంలో మన భారతమాత ముద్దుబిడ్డలకి ఇలా జరగడం అయితే అన్యాయము. ఇది ఖండించాలి. ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచన చేసి ముందుకు సాగి అమ్మాయి కుటుంబానికి ఈ న్యాయం జరిగేలా చూడాలి. అతనికి కంపల్సరీ ఉరిశిక్ష పడేటట్టు చేయాలి. అలాగే అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎమ్మటికి బుల్లెట్ బయటికి పంపించాలి. ఆమెకి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇప్పించగలగాలి. ఎప్పటికప్పుడు ఆమె హెల్త్ చెకప్ మొత్తము గవర్నమెంట్ భరించేటట్టుగా, వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించేటట్టుగా అమ్మాయికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ అతనికి ఉరిశిక్ష పడేటట్టు చేయాలని మేము భారతమాత ముద్దుబిడ్డలుగా మనులుగా మా మాతృశక్తి నుంచి మాట్లాడుతున్నాము. ఇది మనవి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మహిళకి, గవర్నమెంట్కి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. జై శ్రీరామ్, వందే మాతరం. ఈరోజు ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఒక హిందూ బాలిక 12 ఏళ్ల చిన్నారి పైన మొహమ్మద్ గౌస్ అనే ఒక దుర్మార్గుడు, నీచకుడు, వాయి వరుస లేని దుర్మార్గుడు ఒక చిన్నారి పైన అత్యాచారం చేసి 3 అంతస్తుల బిల్డింగ్ పైన నిర్పాశాలంగా పారివేయడం జరిగింది. ఈ అమ్మాయి ఈరోజు సాగు బతుకులో ఉంది. ఈనాడు ప్రభుత్వం, ఇలా విలేకరులు, ఇలా గవర్నమెంట్ ఏం చేస్తున్నా ప్రశ్నిస్తున్నాము. ఇలా మహిళా సంఘాలు, ఇలా పేరు చెప్పుకునే వారు ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఇలా ఏ పార్టీలు కూడా స్పందించడం లేదు. అంటే హిందూ సమాజానికి ఒక రకమైన ఆలోచన, ముస్లిం సమాజానికి ఒక రకమైన ఆలోచన, ఈ వేరుబాటు ధోరణిని మానుకోవాలని కోరుకున్నాము. అదేవిధంగా ఇలా ఎంతో మంది న్యూస్ ఛానళ్ళు, ఇలా తొలి వెలుగు రవి గారు కానీ, కాలోజు కానీ, ఇలా తిరుమల మల్లన్న కానీ, ఎన్టీవీ కానీ, TV9 కానీ వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఇలా హిందూ సమాజంలో ఏదైనా జరిగితే మాత్రం దాన్ని కులాన్ని చూపించే వీళ్ళు ఈరోజు హిందూ బాలిక పైన, మా అమ్మాయిల పైన, మా అక్క చెల్లెల పైన ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నా కూడా కనీసం స్పందించడం సిగ్గుచేడు. ఇలా కుల సంఘాలు కూడా చెప్తున్నాను, కుల సంఘాల పేరు చెప్పుకొని తెల్లబడలేసుకొని తిరిగే వ్యక్తులారా, మీ కులంలో ఉన్న అమ్మాయిలైనా మీరు కాపాడుకునే శక్తి మీకు ఉండాలి. అటువంటి శక్తి ఉన్నప్పుడే మన సంఘాల సొసైటీలో మన ధర్మాన్ని, మన బాలికల్ని, మన ఆడపిల్లల్ని కాపాడుకునే శక్తి మనకు కల్పించుకున్నప్పుడు మనం ఆ వ్యవస్థలో ఉండి పట్టలేసుకొని తిరగడం సిగ్గుచేడుగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు లవ్ జిహాద్ పేరు మీద ఇవాళ తెలంగాణలో దేశవ్యాప్తంగా హిందువుల యొక్క ఆడపిల్లల పైన, అక్క చెల్లెల పైన అమానుషంగా తెలవకుండా వాళ్ళని ఒక డ్రగ్ ఎడిక్ట్ చేసి, వాళ్ళు తెలవకుండా వాళ్ళ కుటుంబంలో బానిసలను చేసి వీళ్ళని ఎత్తపోయి ఇలా పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా హిందూ బాలికలు అందరూ కూడా ముఖంలో ఖండించాలి. ఇలా హిందూ సమాజం కూడా ముందుకు రావాలి. ఇలా మన కోట్లు సంపాదించుకోవడం కాదు,
ముందు ముందు భవిష్యత్తులో మన హిందూ స్త్రీని మన ఆడపడుచులు కాపాడుకోలేనప్పుడు ఈ భరతఖండంలో మన సమాజంలో మనం ఉన్న బతుకున్న చచ్చినట్టే గుర్తు పెట్టుకోవాలి. ఇలా గోమాత ఎంతో ఇంపార్టెంట్, ఇలా మహిళామూలు మహిళా శక్తి కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి చెప్తున్నాము, ఈ దేశంలో మా హిందూ సమాజంలో మా మహిళల్ని ఎవడైనా పరాయి మతస్థుడు ఎవరైనా ఖండించి చూసినా కూడా ఇప్పటికి మీ అందరం ఛత్రపతి శివాజీ లాగా ఝాన్సీ లక్ష్మి లాగా ఖండించి మునుముందు పెనుగుప్పర చేస్తామని కోరుకుంటున్నాను. ఈ సంఘటనే కాదు, దేశంలో చాలా జరుగుతున్నాయి. ఇక్కడైనా హిందువులు మేలుకొనాలి. ఇప్పుడైనా సంఘటితం కావాలి. కులాలకు పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే అతీతంగా మనం బయటకు వచ్చి మనం పోరాడతామో, ఎప్పుడైతే దేశంలో ఎప్పటి నుంచో పెద్దవారు చెప్తారు, స్త్రీ రక్షణ ఉన్న చోటే దేశం యొక్క సంకల్పం ఉంటుంది తప్ప స్త్రీకి మనకు రక్షణ లేనప్పుడు ఈ దేశంలో ఎటువంటి రక్షణ ఉండదు. ఇది కాపాడుకోవాలి అందరూ కూడా. ఇది ముక్త ఖండంగా ఖండిస్తున్నాము. మున్ముందు ఇటువంటి ఏ చర్యలు జరిగినా కూడా మేము హిందూ వారించి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఆడపడుచులు ఇటువంటి అగత్యాలు చేసిన ఇటువంటి మహమ్మద్ గౌస్ అనే మూర్ఖుడు ఇలా మేము ముస్లిం మత పెద్దలు కూడా పెద్దవారిని నేను సందేశిస్తున్నాను. వారిని జపాచారు చేసి వారిని కులంలోకి వెళ్ళి బహిష్కరించాలని కోరుతున్నాము. హిందూ ముస్లిం భాయి అనే వ్యక్తులు కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ముస్లిం ఒక ఆలోచన, హిందువుల అన్యాయం చేసి ఒక రకమైన ఆలోచన ధోరణి తీసివేయాలి. అందరూ భారతదేశంలో సమానంగా ఉన్నప్పుడు ఎవరిపై జరిగిన ఇటువంటి చర్యలు ఖండించాలి, ముక్క గంటలు ఖండించాలని కోరుకుంటాము. ఇంతవరకు జై శ్రీరామ్.